తెలంగాణ బీసీ బంద్ 42% రిజర్వేషన్లపై హైకోర్టు స్టేకు నిరసనగా బీసీ జేఏసీ పిలుపు. సో ఇది నిన్న మనం మాట్లాడినాం కదా, కృష్ణయ్య జాగ్రత్త మీరు సమాధానం చెప్పాలి, మీరు కాంగ్రెస్ మీద బంద్ ప్రకటిస్తారా బీజేపీ మీద అంటే స్పష్టం చేసింది ఈ రోజుగా 42% రిజర్వేషన్లపై హైకోర్టు స్టేకు నిరసనగా జేఏసీ పిలుపు. సరే ఓకే, మీరు ఈ బంద్కు హైకోర్టు స్టే నిరసనగా బంద్కు పిలిపించారు, కానీ ఇక్కడ నేను రేవంత్ రెడ్డి సర్కారు మాత్రం సూటిగా అడగదలుచుకుంటా ఉన్నాను. సీఎం రేవంత్ రెడ్డి మీరు ఎలక్షన్లో హామీ ఇచ్చారు బీసీలకు 42% రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి. మీరు తెలంగాణ ఉన్న రాజ్భవన్ ముట్టడికి పిలుపునియాలి, రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో మాట్లాడి భారత్ బంద్కి పిలుపునియాలి, పార్లమెంట్ ముట్టడికి పిలుపునియాలి. మీరు నిజంగా మీరు బీసీలకు మీకు చిత్తశుద్ధి ఉంటే బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే 42% ముందు మీరు ఈ పని చేయండి. కాంగ్రెస్ పని పని చేయాలి, రేవంత్ రెడ్డి పని చేయాలి, ముట్టడించాలి కదా. అదే వదిలేసి ఇప్పుడు ఏం చెప్తా ఉన్నాడుగా, కోర్టులు అడ్డుకుంటున్నాయి, ఇక్కడ బీజేపీ ఇస్తలేదు, సో మేము పార్టీ పరంగా ముందుకు పోదాం అని చెప్పే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తా ఉంది. మీ పప్పులు ఉడకవు. మీరు ఈ విధమైన పోరాటం చేయకపోతే మాత్రం రేపు స్థానిక ఎలక్షన్లో కానీ రేపు బైపోల్లో కానీ బీసీలు అందరూ ఓడగొడతారు మిమ్మల్ని. ఖచ్చితంగా పోరాటం చేయాలి. మీరు రాహుల్ గాంధీ పెదవేపుతలేడు, మాటే లేదు. ఆ ఏసీ గదిలో కూర్చుంటా ఉన్నాడు, మరి బయటికి రావచ్చు కదా, జంతర్ మంతర్లో ధర్నా చేయొచ్చు కదా, పార్లమెంట్ ముట్టడి పిలుపునియొచ్చు కదా. అంటే అర్థమైంది, మీకు ఇవ్వాలన్న ఆశ లేదు, ఇవ్వాలని మీరు నిర్ణయం తీసుకోవడం లేదు. ఏదో పైకి మాట్లాడుతూ ఉన్నారు, పైకి మాత్రమే మద్దతిస్తా ఉన్నారు. మీకు తెలుసు కదా, ఆర్డినెన్స్ నిలవదు, జీవో నిలవదు, అన్ని ఎరికే. అయినా ఈ నాటకాలు ఎందుకు మరి? సో ఇది జరుగుతూ ఉంది. బంద్కు మద్దతుగా హైదరాబాద్ లో నిర్వహించిన సంఘీభావ ర్యాలీలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఆర్ కృష్ణయ్య, మందకృష్ణ, అద్దంకి దయాకర్, జాదవ్ శ్రీనివాస్ గౌడ్, దాస్ సురేష్, రాజారాం యాదవ్ తదితరులు మనం చూస్తా ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల మద్దతు, పలు విద్యా వ్యాపార సంస్థల స్వచ్ఛంద మద్దతు, 42% రిజర్వేషన్ సాధించేదాకా ఉద్యమం, సుప్రీంకోర్టు ఏమైనా శిలాశాసనమా ఆర్ కృష్ణయ్య, సకల జనులు బంద్కు మద్దతుగా నిలవాలి జాజుల, జర్నలిస్టులు బాసటగా నిలవాలి దాస్ సురేష్, కాంగ్రెస్ శ్రేణుల బంద్లో పాల్గొనాలి మహేష్ గౌడ్, శాంతియుతంగా నిర్వహించాలి, అవాంఛనీయ ఘటనకు పాల్పడితే కఠిన చర్యలు డీజీపీ, కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి అగ్రపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తే మేము వస్తాం బట్టి అంటూ మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఒక విషయం అండి, ఇక్కడ ఆర్ కృష్ణయ్య గారు సన్నిహితంగానే ఉంటారు మోడీ గారికి. సన్నిహితంగా ఉన్నప్పుడు మరి వెళ్ళి మీరు ఒక రాజ్యసభ ఎంపీ బీజేపీ పార్టీ నుంచి ఉన్నారు కదా, అమిత్ షా అపాయింట్మెంట్, మోడీ అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళు ఒప్పించే ప్రయత్నం మీరు చేయాలి. మరోపక్క జాదవ్ శ్రీనివాస్ గౌడ్ రేవంత్ రెడ్డి కూడా దగ్గరనే ఉంటాడు, మహేష్ కుమార్ గారు దగ్గరనే ఉంటాడు. సో వాళ్ళతో ఒప్పించి పార్లమెంట్ ముట్టడికి, భారత్ బంద్కు పిలుపునిచ్చేలా వాళ్ళతో చర్యలు జరపాలి. ఇది 9th రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్ చేర్చే వరకు కూడా ఈ ఉద్యమం ఆగకూడదని చెప్పి కోరడం జరుగుతూ ఉన్నది.